పరచబడినది. ఎవరి ద్వారా బయలుపరచబడింది? ఎవరి ద్వారా బయలుపరచబడింది? మోషే ద్వారా. మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు బయలుపరచబడింది. ఇశ్రాయేలీయుల ద్వారా ప్రజలకు బయలుపరచబడింది. ఎక్కడుంది అది? చెప్పండి. రోమీయులు రాసిన పత్రిక 3:1. అట్లయితే యూదునికి కలిగిన గొప్పదనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి, ప్రతి విషయం నాకు అధికమే మొదటి. దేవోక్తులు యూదుల పరము చేయబడు. దేవోక్తులు యూదుల పరము చేయబడు. ఇంగ్లీష్లో ఏముంటుందండి? ద ఒరకల్స్. దేవోక్తులు ఏంటన్నా? ఒరకల్స్ of God, because that unto them they committed the oracles of God. Unto them వాళ్ళకి దేవుడు ఇచ్చాడు ఒరకల్స్. ఒరకల్స్ అంటే వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం, దేవుని యొక్క వాక్యము. చాలా మంది ఏమనుకుంటారు, బైబిల్ గ్రంథంలో మనకి ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? ఈ పుస్తకాలన్నీ ఎక్కడి భక్తులే. ఎవరు భక్తులు? యూదులు. వాళ్ళందరూ యూదులే. నూతన నిబంధన రాసిన వాళ్ళందరూ యూదులే. ఒక లూకా అల్లుడే చెప్తారు కదా, ఆయన కూడా మిక్స్డ్ బ్రీడే. కాబట్టి ఈ ధర్మశాస్త్రం లేదా దేవుని వాక్యం అంతా రాయబడింది యూదుల ద్వారానే, మనం ఎవరు రాయలేదు. కాబట్టి దేవుడు మొదట యూదులతో మాట్లాడాడు, యూదుల ద్వారా అనుజులను రక్షించాడు, మనం కూడా అడ్డు కట్టబడతాం. ఇది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఇక్కడ మనము ఈ 29వ అధ్యాయంలో మనం ఇక్కడ నేర్చుకునేది ఏంటి? విచ్ ఆర్ రివీల్డ్ బిలాంగ్ unto us and to our children forever. దేవుడు బయలుపరిచిన ఈ ధర్మశాస్త్రము మనది, మన పిల్లలది. అది నిరంతరము అంటే అర్థమేంటి? దేవుని యొక్క ధర్మశాస్త్రము నిరంతరమైనది, దాన్ని మనం ఎల్లప్పుడూ పాటించాలి. అది మార్పు లేనిది. దాన్ని మార్చేస్తారంటే ఎట్లా కుదురుద్ది? రాత్రి మనం మాట్లాడుకున్నాం కొన్ని విషయాలు. ఏమిటది? ఆదివారం ఎక్కడ మార్పు చేయబడిందా అనే విషయాలు రాత్రి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. కాబట్టి 10 ఆజ్ఞలు కొట్టివేసినట్టుగా ఎక్కడా లేదు, సబ్బాతును మార్పు చేసి ఆదివారాన్ని చేసినట్టు ఎక్కడా లేదు. కానీ ప్రపంచ క్రైస్తవులందరూ దుర్బోధులు, రాంగ్ డాక్టరీన్స్ వాళ్ళు బోధిస్తున్నారు. కాబట్టి సామెతలు 9:10 ఒకసారి చూడండి. సామెతలు 9:10 ఇది ముందు మనం చదువుకున్న వాక్యం అది. సామెతలు 9:10. కాబట్టి రహస్యాలు దేవునికి చెందుతాయి. ఆయన యూదులకు ఇచ్చాడు. రహస్యాలు యూదులకు ఏ విధంగా ఇచ్చాడో తెలుసా మీకు? మనకి బైబిల్ని లాటిన్లో కానివ్వండి, గ్రీకులో కానివ్వండి, తెలుగులో కానివ్వండి, ఇంగ్లీష్లో కానీ చదివితే రహస్యాలు తెలియవు. యూ కెనాట్ అండర్స్టాండ్ ద సీక్రెట్స్. హీబ్రూ బైబిల్ చదివితే అప్పుడు అందులో రహస్యాలన్నీ కోడెడ్ లాంగ్వేజ్లో ఉంటాయి. ఎన్నో రహస్యాలు. ఫలానా టైంలో ఇస్రాయేల్కి ఏం జరుగుద్ది, ఫలానా టైంలో ప్రపంచంలో ఏం జరుగుద్ది, ఇది కోడెడ్ లాంగ్వేజ్ పాత నిబంధన అందులో రాయబడి ఉంది. అది ఎవరికి అర్థం అవుతుంది? హీబ్రూ భాష చదివినోడికి అర్థం అవుతుంది. ప్రపంచంలో గొప్ప గొప్ప సైంటిస్టులు ఎవరయ్యా అంటే యూదులే. ఐజాక్ న్యూటన్ దగ్గర నుంచి, ఈన్స్టీన్ దగ్గర నుంచి. కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు, వారికి జ్ఞానం ఇచ్చాడు. రహస్యాలు దేవునికి చెందుతాయి. ఆ రహస్యాలు నీకు ఇస్తాడు, నాకు ఇస్తాడు. భారతదేశము ఒకప్పుడు అంత విద్యావంతమైన దేశముగా లేదు. ఎప్పుడైతే క్రైస్తవులుగా ఉన్న బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైంది? విద్య పెరిగింది. ఈ మధ్యలో చాలా మంది తెలియని కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఏమిటంటే బ్రిటిష్ వాళ్ళు మిషనరీస్, ఆ బ్రిటిష్ రాజ్యపాలకులు కలిసి భారతదేశం మీదకి వచ్చి
భారతదేశాన్ని జయించి భారతదేశం మీద క్రైస్తవ బోధనలు బలవంతంగా రుద్దుతున్నారంట అంటుతో తోముతున్నారంట. అరే మూర్ఖులారా, చరిత్ర తెలియని మూర్ఖులారా అని వాళ్ళకి మనం చెప్పాలి. ఎవరైతే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిందో చరిత్ర చదవండి. మీరు ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరున్నారు, మీరు కష్టమైన విషయం కాదు, ఇప్పుడు ఆన్లైన్లో కొట్టండి వచ్చేస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ మొదలు వ్యాపారం కోసం వచ్చారు వాళ్ళు. అంతకంటే ముందు ఎవరు వచ్చారు? పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? వ్యాపారం కోసం వచ్చారు. అలా వాళ్ళు వ్యాపారం కోసం వచ్చి భారతదేశం మీద పెత్తనం చేస్తున్న సమయంలో సువార్థికులు వస్తున్నారు. దే ఆర్ కమింగ్. వస్తూ ఉంటే ఎవరైతే ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడ పరిపాలన చేస్తున్నారో వాళ్ళు సువార్థికులు ఇక్కడ రానిట్లేదు. దే డిడ్ంట్ అలౌ ద క్రిస్టియన్ ప్రీచర్స్. ఈ సంగతి మనకు తెలుసా? మనకేం తెలియదు. మరి ఆ బయటోడు ఏం చెప్తాడు? సువార్థికులు ఎవరిని రానియకుండా రిస్ట్రిక్షన్స్ పెట్టి విలియం కేరీ అనే ఆయన గురించి మనకు ఆయన చెప్పాడు. ఆయన కొడుకు చనిపోతే 2 కిలోమీటర్లు మోసుకెళ్ళాడంట ఆయన. బ్రిటిష్ పరిపాలకులు ఆ గ్రామంలో ఆయన కొడుకు చనిపోతే అక్కడ పాతి పెట్టడానికి స్థలం లేదంట. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. ఇది చరిత్ర. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు సువార్త పరిచర్య చేయడానికి ఆ రోజుల్లో వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. అలాంటి రోజుల్లో వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ కాసులు అక్కడ అమ్ముకొచ్చి ఎన్నో ఈవెన్ బ్రిటిష్ వాళ్ళ హయాంలో కూడా సువార్థికులు ఎంతో కష్టపడి తన్నులు తిని వాళ్ళతో పోరాటం చేసి సువార్త పరిచర్య చేశారు. అలాగే భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించే క్రమంలో అనేక మంది క్రైస్తవులు గాంధీ గారితో కాంగ్రెస్ వారితో పోరాటం చేశారు. అనేక మంది ముస్లింలు చేశారు. కాబట్టి చరిత్రని ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు? వక్రీకరించేసి సువార్తని ఆటంకపరచాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక్కడ జ్ఞానం అంత తేలిక భారతదేశం రాలేదు. అంతకుముందు భారతదేశంలో ఇంగ్లీష్ లేదు. ఎప్పుడైతే ఈ సువార్థికులు అంత కష్టపడి ఇక్కడికి వచ్చారో, నోబుల్ గారు అక్కడ కొన్ని 100 ఎకరాలు కొన్నాడు. అక్కడ నోబుల్ దొరగారు. ఇక్కడ సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ దగ్గర ఎన్నో 100 ఎకరాలు కొన్నారు. అలా సువార్థికులు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేస్తే అదిగో అక్కడ ఇక్కడ వెస్లీ స్కూల్లో ప్రతిపాడు నుంచి 10 మంది వచ్చారు. ఇక్కడికి 10 మందిని పోగు చేసుకుని ఇక్కడికి చదివించడానికి హాస్టల్లో పెడితే అందులో ఒక ఆయన ఎవరు? మోషే దైవజన్ గారు. ఇది చాలా మంది. ఆ మోషే దైవజన్ గారితో పాటు ఇంకో 9 మంది వచ్చారు. ఆ 9 మందిలో ఎక్కువ మంది ఇక్కడ సెటిల్ అయ్యారు. ఆ సెటిల్ అయిన పిల్లలు ఇక్కడే ఉన్నారు. రైల్వేస్ దీంట్లో దాంట్లో చాలా మంది పనిచేశారు. కాబట్టి దేవుని యొక్క మహాకృప చేత ఆ యొక్క వాక్యంతో పాటు జ్ఞానం ఇక్కడ రావడం వల్ల ఏమైందండి? భారతదేశంలో కింద స్థాయిలో ఉన్న వాళ్ళు అనేక మంది ఇవాళ వృద్ధి చెందారు. ఈ విషయాన్ని మనము ప్రజలకి చెప్పాలి. ఏమంటుంది ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఇప్పుడు మనం చదివింది చదవండి. ప్రాబ్లమ్స్ సామెతలు 9. పరిశుద్ధ దేవుని కూర్చున్న తెలివి ఉండాలి. మనకేముండాలి? దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో ఎటువంటి పాపము లేదు. మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన వాక్యం ద్వారా మనం కూడా పరిశుద్ధులుగా రూపాంతరం చెందాలి. వీ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్. మనము పుట్టుకతో పాపం, మనం అనుదినము పాపాలు చేస్తున్నాము. కానీ కుమారుడు యొక్క పరిశుద్ధ రక్తము మనల్ని అనుదినము శుద్ధీకరిస్తుంది. ఎవ్రీడే, నాట్ సింగిల్ డే. నిన్న చేసి వాడు ఊరుకోదు. ఎలా శుద్ధీకరిస్తుంది? ఇఫ్ యు కమ్ టు నియరర్, కుమారుడు దగ్గరికి వస్తే సిలువ చెంత చేరున్నాడు, కలుషములను పాపాలని కడిగి వేస్తుంది. మనం ప్రతిరోజు ఆయన సన్నిధికి, అంటే అర్థం ఏంటండి? ఆయన వాక్యాన్ని ధ్యానం చేయాలి. వాక్యము మనల్ని శుద్ధీకరిస్తుంది. కాబట్టి మనము గర్వముచే
సాతాను పడదోయబడ్డాడు. జ్ఞానం ఏం చేస్తుందంటే వినయాన్ని కలిగజేస్తుంది. కానీ అపవాది దేవుని అంతటి జ్ఞానం నాకు ఉన్నది అని గర్వపడ్డాడు. ఎప్పుడైతే గర్వపడ్డాడో చూడండి, ఆ యెషయా గ్రంథం 14:12-15. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12-15. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. తేజో నక్షత్రమా, దానికి ఇంగ్లీష్లో ఏమంటుంది చెప్పండి, చెప్పగలుగుతారా? మార్నింగ్ స్టార్. మార్నింగ్ స్టార్ అనే బిరుదు ఎవరికి ఉంటుంది? మెస్సేజ్ ఉంటుంది. యెషువా మెస్సేజ్ పేరేంటి? మార్నింగ్ స్టార్. అదే బిరుదు ఎవరికి ఉంది? లూసిఫర్ కూడా ఉంది. అంటే వీళ్ళిద్దరూ ఈక్వల్ పవర్ కలిగి ఉన్నారు. తేజో నక్షత్రమా, మార్నింగ్ స్టార్. చదవండి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లా నాటబడితివి. నేను ఆకాశమును తెగిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చెత్తును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుంటును, మేఘమండలం మీదకి ఎక్కుతును, మహోన్నతుడితో నన్ను సమానంగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుతూ ఇట్లు తలపోయుడు. కాబట్టి పాపము ఎక్కడ పుట్టిందండి? విచ్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ సిన్. పాపమునకు పుట్టుక స్థానము ఎక్కడ చెప్పండి? పాపం ఎక్కడ పుట్టింది? సోనికాంతం గారు చెప్పట్లే, చాలాసార్లు విన్నాము. ఎక్కడ పుట్టింది పాపము? పరలోకంలో పుట్టింది, భూమి మీద కాదు. దేవుని సన్నిధిలోనే, ఇదే మనం చదువుకున్న వాక్యమే. దేవుని సన్నిధిలో ఉన్న ఆ యొక్క తేజో నక్షత్రముగా ఉన్న ఆ దూతకి ఏమని వచ్చింది? మనసులో పాపం, హృదయంలో పుడుతుంది. పాపం యొక్క స్థానం మన హృదయంలో ఉంటుంది, మన మనసులో ఉంటుంది. ఏమనుకున్నాడు? ఆహా, నేను దేవునితో సమానం అయిపోతే ఎంత బాగుంటుంది. కానీ అదే స్థానంలో ఉన్న యెషువా మెస్సయ్య ఇద్దరున్నారు అక్కడ. సృష్టి ప్రారంభం నుంచి దేవునితో ఇద్దరున్నారు. ఒక ప్రధాన దూత ఏమని కోరిక పుట్టింది? దేవునితో, దేవునికి సింహాసనం మీద కూర్చోవాలని కోరిక కలిగింది. ఇంకొకడు ఎవరు? గొర్రె పిల్లగా వర్ణించబడ్డాడు. ఎక్కడ? ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వెలివేయబడినప్పుడు అక్కడ కట్టివేయబడిన గొర్రె పిల్లగా ఉంటాడు. ఆయన తను తాను సమర్పించుకున్నాడు. ఇద్దరు ఉన్నారు అక్కడ. ఈ లూసిఫర్ మార్నింగ్ స్టార్ ఏంటో, ఆహా, నేను దేవుని యొక్క సింహాసనం కూర్చుని ఈ స్థుతులన్నీ నాకే చెందితే ఎంత బాగుంటుందని అహంకారంతో కోరుకున్నాడు. ఇంకొక ఆయన ఏమయ్యాడు? తను తాను తగ్గించుకుని పాపానికి పరిహారముగా నేను ఏమన్నా దేవదూతకు మరణం ఉందా? లేదు, దరిద్రుడే. కానీ తను తాను మరణించడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడి లోకంలో రావడానికి జగదుత్పత్తి పునాదులు వేయబడిన ముందే తను తాను సమర్పించుకున్నాడు. ఇక్కడ చూడండి డిఫరెన్స్. ఎవరైతే గర్వించి సింహాసనం కోరుకున్నాడో ఏమయ్యాడు? పాతాళానికి త్రోయబడ్డాడు. ఎవరైతే తను తాను దేవునికి సమర్పించుకుని మన పాపాల కొరకు మరణించాలని సిద్ధపడ్డాడు, ఆయన ఏమయ్యాడు? మానవ రూపంలోకి వచ్చాడు, శిలువ మరణం పొందాడు, శ్రమపడ్డాడు, మరణించాడు, పాతాళంలోకి వెళ్ళాడు. కానీ 3 దినముల తర్వాత ఆయన లేపబడ్డాడు. శిష్యులందరికీ కనపడ్డాడు. 40 దినాలు కనపడ్డాడు. తర్వాత పరలోకానికి ఎక్కి ఎక్కడ కూర్చున్నాడు? ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. దేవుని యొక్క సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుని యొక్క స్థానం పక్కనే కూర్చున్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం మనం. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? నువ్వు గర్వపడితే పాతాళానికి అపవాదిలాగా పడిపోతావు. నువ్వు తగ్గించుకుంటే ఏమవుతావు? అదే చెప్పాడు ప్రభు. తను తాను తగ్గించుకునేవాడు అదే వాక్యం చెప్తుంది. అపవాది యొక్క ఆలోచనలు కలిగి మనం జీవిస్తే మనము పాతాళంలోనికి నెట్టివేయబడతాం. మెస్సయ్యను విశ్వాసం వచ్చి తగ్గించుకొని లోకంలో శరీరాశ, నేత్రాశ, దేవుటం ఇటువంటి వాటిని అన్నింటిని విడిచిపెట్టి సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తే నీవు మరణించినా జీవిస్తావు. ఏ విధంగా? కొత్త
కొంతకాలం పాతంలో ఉంటాం. ఒకనొక రోజున మెస్సయ్య లోకంలోకి వచ్చినప్పుడు ఎంతబడే గుంపులో మనం ఉంటాము. అది కాబట్టి ఇక్కడ ఆ యొక్క అపవాది పడదోయబడి ఏం చేస్తున్నాడు? సకల మానవుల్ని పడదోయాలని చూస్తున్నాడు. ఒకసారి పడదోసాడు, ఒక రౌండ్. ఏ రౌండ్లో పడేసాడు చెప్పండి? ఒక రౌండ్లో పడేసాడు. ఎప్పుడు? మొదటి రౌండ్లో మొత్తం పడిపోయాడు. కేవలం 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. చాలా విచారకరం కదా, 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. కాబట్టి నాకు కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. మన స్నేహితులు, మన బంధువులు ఎంతమంది ఉంటారు, వాళ్ళకి సత్యం మనం చెప్పలేకపోతున్నాం. చెప్పలేకపోవడం వల్ల మనకి శాపం వస్తుందా? మనం మాత్రమే రక్షించబడాలని మనం ఒకటి అనుకుంటే తప్పు కదా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, జ్ఞానము దేవునికి చెందుతుంది, రహస్యాలు దేవునికి చెందుతాయి. ఆ జ్ఞానం చేత ఆయన మనల్ని నడిపిస్తాడు. మనం ఆ జ్ఞానం చేత లోకంలో ఉన్నతమైన స్థానానికి వెళ్తాము. ఆదాము అవ్వలు సాతాను యొక్క రూపంలోనికి వెళ్ళిపోయారు. ఆదాము అవ్వలు ఏ రూపంలోకి వెళ్ళారంట? చూడండి, ఆదికాండం 3:6. ఆదికాండం 3:6. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. స్త్రీ ఆ వృక్ష ఫలము ఆహారముకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైన వృక్షమునై ఉన్నట్టు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చేది. అతడు కూడా తినేది. అప్పుడు వారిద్దరి కళ్ళు తెరవబడి వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు పుట్టి తమకు కచ్చడలను చేసుకొని. ఓకే, ఇక్కడ నేను కొన్నిసార్లు హోటల్స్కి, కొన్ని ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు చూస్తాను. మనము ఆహారాన్ని ఇష్టంగా తింటాం. కొంతమంది చూస్తే నాకు అసలు నవ్వు వచ్చేవాడు కొన్నిసార్లు. ఆ హోటల్లో అక్కడ పదార్థాలు చూసినప్పుడు వాడు అని చప్పరిస్తారు. అంటే వాళ్ళు అక్కడ చూసేటప్పటికి ఆ కోరిక ఏదో ఒక రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి ఇక్కడ అమ్మమ్మ పండు చూసింది. అప్పుడు దాన్ని దేవుడు చూడొద్దన్నాడు కదా. పాపం దాన్ని ఒకే చోట్ల ఎప్పుడైతే అలా చూసిందో బహుశా కనులు ఆహా ఈ పండు ఎంత రమ్యముగా ఉందని ఆమె కూడా నోరు రొట్టెలు వేసుకుందాము. అక్కడ అదే రాయబడింది. ఏం రాయబడింది చూడండి, రమ్యమైనది, చూడ చక్కనిది, చాలా అందమైనది, వివేకమిచ్చు రమ్యమైన వృక్షమునై చూసినప్పుడు అనిపించింది ఆమెకి. ఆమెకు అనిపించింది. ఇవన్నీ కూడా హర్ ఓన్ ఫీలింగ్స్. మనకు కూడా పాపం ఎలా ఉంటుంది, కొన్ని చెడు పనులు ఎలా ఉంటాయి, లెక్కలేసి చేస్తూ ఉంటారు కొంతమంది. ఇదిగో నువ్వు ఇది గడితే ఇది గడితే లెక్కలే. మాకు కూడా మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని వచ్చింది ఒక 20 సంవత్సరాల కింద. అబ్బో మామూలు లెక్కలు కాదు, కోట్లు కనపడతాయి. అలా మనుషులు ఏం చేస్తారంటే మాయోపాయాల చేత మనల్ని ప్రేరేపిస్తారు. ఎంటైసి ప్రేరేపిస్తారు. కాబట్టి ఈ యొక్క పండు ప్రేరేపించబడుతుంది, చూడటానికి చక్కగా ఉంది, మరి దాన్ని చూడగానే ఆకర్షించబడింది. మనం కూడా లోకంలో చూడగానే అబ్బా ఈ స్థలం, మా అమ్మ ఒక స్థలం ఉంది, ఆ స్థలం చూసి వచ్చి అబ్బా భలే ఉందిరా బాబు అన్నంత కొడుకు. ఇవాళ ఆ స్థలం ఎంతవరకు మా చేతికి రాలే. ఈ మధ్య నేనే దాన్ని ఎక్కడుందో కనుక్కున్నా, మళ్ళీ దాని మీద గొడవ మొదలైంది. కాబట్టి లోకంలో చూడడానికి ఎట్లా ఉంటుందండి? అందంగా కనపడుతుంది. 10 ఎకరాలు మనకు సొంతం ఉందని ఎట్లా ఉంటుంది? తెలంగాణలో 10 ఎకరాలు ఉంటే అప్పుకోవడం ముందు అక్కడ ఎవరు పనికిరాడు. ఎందుకని? నేను మొదటి వరకు కేసీఆర్ అడిగి సంవత్సరం పైసలు ఇచ్చేవాడు, డబ్బులు ఇచ్చేవాడు. కాబట్టి లోకంలో చూడడానికి చాలా అందంగా కనపడుతుంది. బిల్డింగ్లు చాలా అందంగా ఉంటాయి, అలంకరణలు చాలా అందంగా ఉంటాయి, ఆస్తులు చాలా అందంగా ఉంటాయి. కానీ చివరికి మనము అక్కడ ఉండం. మన జీవితం కొంతకాలమే. బహుశా మీరెవరు కూడా మా తాతోడి కాలంలో ప్రతిభను చూడలేదు.
రాసులు పోగైపోయింది. ఇప్పుడు మనకి చేపల పోగులు కనపడతాయి కానీ ధాన్యం రాసులు బహుశా సోలకి తెలిసి ఉంటాయి కొద్దిగా. చిన్న రాసులు కాదు. మా నాయనమ్మ చెప్పేది, ఆమె పెళ్లి సంబంధానికి వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఊరు గుంటూరు జిల్లాలో చెప్పేదాన్ని. అమ్మో అబ్రాహం గారంటే వాళ్ళ పొలాలు రాసులు ఒక్కడి కాదంటే బాబు పొలాలు బళ్ళు వెళ్తానే ఉంటాయి అని చెప్పేదాన్ని. ఇప్పుడు పంటల దగ్గరికి కానీ ఆ రోజుల్లో పంటలు బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి ఎంత రాసులున్నా అబ్రాహం గారు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ కొడుకులు ఉన్నారా? ఇప్పుడు ఆయన పిల్లలు ఇద్దరు ఉన్నారు అంతే. కాబట్టి అందరూ మనం కూడా అంతరించిపోతాము. కానీ మనం ఎప్పుడైతే ఆయన చిత్తానుకూలంగా మనం జీవిస్తామో అంత ఆస్తిపరుడుగా ఉన్న తేరా అబ్రాహం గారు ఏం చేసేవాడు? ఇంత పొడుగు కర్ర, దానికి ఒక మూట, సూట్ కేసు కొనుక్కోవచ్చుగా, డబ్బులు ఉన్నాయి. మా ఆయన నవ్వుతూ అనేవాడు, సూట్ కేసు కూడా దొరికినవాడు కదా ఆయన. తెల్ల సంఖ్యలో మూట కట్టి బేరం పోషణ ఆయనకి ఆ కర్ర కట్టి ప్రతిపాడు నుంచి నడుచుకుంటూ నుచ్చుమల్లి నుంచి ఆ మాండ్రుపాడు నుంచి ఏలూరు పోనీ అక్కడ వరకు పోలేదు. ఎదురుబడి లేదు, వెళ్ళొచ్చు కదా. కానీ నడకని వెళ్ళేవాడు. నిజంగా ఆయన చేసిన పరిచర్య మనం చేస్తే ఇవాళ ఎన్నో ఆత్మలు మనం రక్షించవచ్చు. అంత కమిట్మెంట్ మనకు లేదు. కాబట్టి ఈ రోజున మనము దేవుని యొక్క జ్ఞానం చేత నడిపించబడితే సంతృప్తి కలిగి లోకంలో ఏనాటి ఇప్పుడు మనం అన్నం వండుకుంటాము, ఒకసారి ఎక్కువ వండేసామనుకోండి ఏమవుతుంది? పడిపోతుంది. కాబట్టి ఎప్పటికి కావాల్సింది అప్పటికే మనం సమకూర్చుకోవాలి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 16. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 16 వరకు చూద్దాం. అయితే నీ హృదయములలో సహింప వలన నలుగుని కానీ మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అక్షయపడవద్దు. సత్యమునకు విరోధము అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. 16 పడుతుంది. ఏలనగా మత్సరములు వివాదములు ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములు ఉండును. కాబట్టి లోక జ్ఞానము వేరు, దేవుని జ్ఞానము వేరు. చాలామంది ఈ లోక జ్ఞానము చాలా డిగ్రీలు ఉండొచ్చు, మనకు ఎంతో జ్ఞానం ఉండొచ్చు. కానీ దేవుని యొక్క జ్ఞానంతో పోల్చుకుంటే ఈ లోక జ్ఞానం చాలా తక్కువ, చాలా లెక్కలేనిది. ఏమన్నాడు ఇక్కడ? యూ హ్యావ్ బిట్టర్ ఎన్వీ అండ్ స్ట్రిఫ్ ఇన్ యువర్ హార్ట్స్, గ్లోరీ నాట్ అండ్ లై నాట్ ఎగైన్స్ట్ ద ట్రూత్. సత్యానికి విరుద్ధంగా మీరు చదవమని 14. సత్యమునకు విరోధముగా అబద్ధము ఆడవద్దు. కానీ ఇవాళ జరిగేది ఏంటి? బైబిల్లో ఉండే సత్యాన్ని ఆజ్ఞ కొట్టివేయబడి ఎంత భయంకరం. కాబట్టి సత్యానికి విరుద్ధంగా మాట్లాడద్దు అని చెప్తూ అక్కడేమంటున్నాడు? దిస్ విజ్డమ్ డిసెండెడ్ నాట్ ఫ్రమ్ అబోవ్. ఏదైతే ఈ జ్ఞానం ఉందో లోక సంబంధమైన జ్ఞానము పరలోకం నుంచి వచ్చింది కాదు, ఇది అపవాది సంబంధమైన జ్ఞానం. అపవాది ఏం చేస్తున్నాడు? మెసేజ్ ఏం చూపించాడు? కొండ మీద చూపించేశాడు. ఇదంతా రాజ్యం నాది అంటున్నాడు. కానీ మనకు కూడా మరి లోకం చూడటానికి చాలా అందంగా కనపడుతుంది. కాబట్టి ఇది అశాశ్వతమైంది. ఈ యొక్క లోకాన్ని మనం ఆశిస్తే మనం పరదేశిని కోల్పోతాము. సామెతలు 8:13. సామెతలు 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకుంటాయి, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసాధ్యం. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా, సహజం. నిజంగానే మనం భయభక్తులు ఉండొచ్చు, లేదని నేను చెప్పట్లే. ఆ భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏమిటి? భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏమిటి? ఇక్కడ వివరంగా మనం చూస్తాం. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ టు హేట్ ఈవిల్. నీ కళ్ళెదురకుండా ఒక చెడు
జరుగుతూ ఉంటే ఏం చేయాలి? దాన్ని నువ్వు అసహించుకోవాలి, దాన్ని రూపుమాపాలి. మన కళ్ళెదురు ఒక బూతు మాటలు మాట్లాడుతున్నాడు, మన కళ్ళెదురు ఒక తాగుతున్నాడు, ఒకడు చెడు పనులు చేస్తున్నాడు, ఆజ్ఞకు విరుద్ధమైన పనులు చేస్తున్నాడు. వాడు చిన్న పిల్లవాడై ఉండొచ్చు, వయసులో ఉన్న కుర్రడవచ్చు, వృద్ధుడై ఉండొచ్చు, లేకపోతే ఒక అధికారి ఉండొచ్చు. వాడు ఎవరైనప్పటికీ ఏమంటాడు? తిమోతికి రాసిన పత్రికలు ఏమంటాడు? ఖండించుము, గద్దించుము. ఎక్కడ? మొదటి తిమోతి చదవండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3:16. మొదటిదేనా? 2 తిమోతి 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు. ఏమిటండి? లేఖనాల్ని, దేవుడి వాక్యాన్ని చెప్పడం కొరకు. వెన్ యు ఆర్ ప్రీచింగ్, వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా అనుభవం బోధించేటప్పుడు ఏం చేయాలంట? ఏం చేయాలి? ఉపదేశించుటకు. అది అయిపోయింది. ఉపదేశించడానికి నువ్వేం చేయాలి? ఖండించుటకు, తప్పుదిద్దుటకు, శిక్ష చేయాలి. అంటే మనం ప్రకటించేటప్పుడు, సువార్త ప్రకటించేటప్పుడు తప్పును తప్పుగా ఖండించాలి. ఫలానా వ్యక్తి తప్పు చేస్తున్నాడు, ఒక తప్పు చేస్తున్నాడు, నేను ఫలానా పాపం అని చెప్పట్లే. ఆ తప్పు చేస్తే, ఆ తప్పు నేను ఖండిస్తే రేపు చర్చికి రాడేమో, నాకు సందా రాదేమో అని ఆలోచించుకుంటే మనము సువార్థికులు కాదు, దైవజనులు కాదు. కాబట్టి తప్పుని సేవకుడే కాదు, విశ్వాసులు ఎవరైనా సరే మన కళ్ళెదురుకుండా ఒక తప్పులు జరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఖండించాలి. కాబట్టి ఈ సామెతలు 8:13లో దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నాము అని మనము చెప్పుకుంటే, నీ కళ్ళ ఎదుట వాడు ఎంత పెద్దోడైనా, నేను కొన్ని పెద్ద పెద్ద చోట్ల ప్రెస్ స్టేట్మెంట్లు కూడా ఇస్తూ ఉంటాను కదా, ఏమిటి ఇట్లా మాట్లాడతారు మీ మీదుగా వచ్చి నేను అరెస్ట్ చేస్తే ఏమవుతామని అడుగుతారు. చేయి. పౌలు జైలుకి వెళ్ళలేదా? ఎంతోమంది దేవుడి సేవకులు జైలుకి వెళ్ళలేదు. దానియేలు గారు వెళ్ళలేదా? సువార్త కొరకు, సత్యం కొరకు మనం నష్టపోవాలి. అక్కడ దేవుడు మనకు చెప్పింది ఏంటి? సత్యం కొరకు నువ్వు కొంత పని చేయాలి, ఖండించాలి. కాబట్టి ఇక్కడ సత్యాన్ని ప్రకటించే విషయంలో మొదట ఏం చేయాలి? హేట్ ఈవిల్, ప్రైడ్ అండ్ అరోగెన్సీ అండ్ ద ఈవిల్ వే అండ్ ఫ్రావర్డ్ మౌత్ డూ ఏ హేట్. ఏమంటాడు తెలుగులో చదవడం వాటిని? గర్వాన్ని, అది అయిపోయింది. గర్వమును, అహంకారాన్ని, దుర్మార్గతని, కుటిలమైన మాటలు. ఎవరిని మనం ఎప్పుడు ఎలా మోసం చేద్దాం అని ఆలోచన మనం ఉండకూడదు. నీతిగా సంపాదించుకోవాలి.